ఈ వీడియోలో పాఠశాల యొక్క మెయిల్ ఐడిను యూడైస్ ప్లస్ సైట్లో ఎక్కడ మార్చాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనం కొన్ని సందర్భాల్లో ఈ మెయిల్ ఐడిని మార్చాల్సి వస్తుంది. అది ఎప్పుడంటే సపోజ్ మనం ప్రశస్త యాప్లోకి లాగిన్ అవ్వాలంటే యూడైస్ ప్లస్ సైట్లో ఏ మెయిల్ ఐడి అయితే ఉందో సేమ్ అదే మెయిల్ ఐడితో పాఠశాల హెడ్ మాస్టర్ గారు మొబైల్లో ప్రశస్త యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా అదే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే హెచ్ఎం గారు లాగిన్ అయ్యేటప్పుడు ప్రశస్త యాప్లో లాగిన్ అయ్యే మెయిల్ యూడైస్ ప్లస్ సైట్లో ఉన్న మెయిల్ రెండు ఒకటే అయ్యి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ డేటా అనేది సింక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మెయిల్ ఐడిని మార్చాల్సి వచ్చినప్పుడు ఈ యూడైస్ ప్లస్ సైట్లో ఏ విధంగా మార్చాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన udisplus.go.in సైట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో మెయిల్ ఐడిని మార్చడానికి మనం ఇక్కడ ఉందో చూసారా, లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్, దీనికి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్లో మాత్రమే మనం మెయిల్ ఐడిని మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ లాగిన్ మాత్రమే ఉపయోగించాలి. ఈ లాగిన్ డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఇలా ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మనం మెయిల్ ఐడి మార్చడానికి ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఉన్న వ్యూ మీద క్లిక్ చేయండి. మీరు మొబైల్లో ఈ సైట్ ఓపెన్ చేస్తే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ మోడ్లోనే ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ క్లారిటీగా కనిపిస్తాయి, ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం మెయిల్ ఐడి మార్చడానికి కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఉన్న వ్యూ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ ఆల్రెడీ ఏ మెయిల్ ఐడి ఉందనేది హెడ్ ఆఫ్ స్కూల్ ఈమెయిల్ ఉంది కదా, ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇదేనమాట ప్రశస్త యాప్లోకి లాగిన్ అయ్యేటప్పుడు కూడా సేమ్ ఇదే మెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వాలి. కాబట్టి మెయిల్ ఐడి ఇక్కడ మార్చాలనుకుంటే పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ మీద క్లిక్ చేసేసి హెడ్ ఆఫ్ స్కూల్ ఈమెయిల్కి ఎదురుగా ఏ మెయిల్ ఐడి అయితే ఉందో దానిని మీరు మార్చాలనుకుంటే దాన్ని మొత్తాన్ని డిలీట్ చేసేసి మరలా కొత్త మెయిల్ ఐడి ఇచ్చేసేసి క్రిందన ఉన్న అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ ఐడి అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రశస్త యాప్లో ఈ మెయిల్ ఐడి అప్డేట్ అవ్వడానికి మనకి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి మనం కొంత సమయం తర్వాత మరలా ప్రశస్త యాప్ని లాగౌట్ చేసి మరలా సైన్ ఇన్ అయితే అప్పుడు ఈ డేటా అనేది సింక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ వద్ద పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా యూడైస్ ప్లస్ సైట్లో మెయిల్ ఐడి కానీ పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ కానీ మార్చాలనుకుంటే ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేయవచ్చు.